రాబోయే ఎన్నికల్లో వారసుల ఎంట్రీకి అన్ని పార్టీల వారు సిద్ధమవుతున్నారట. ఈ నేపథ్యంలో ఓ మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత వారసుడు కూడా నేను సైతం అంటున్నారట. 2024లోనే ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాబోయే 2029కి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారట. తండ్రి మరణంతో అమెరికా నుండి వచ్చిన ఆ వారసుడు ఇప్పటికే ఆ పార్టీ అధినేతను కూడా కలిశారట. అధినేత కూడా వెల్కమ్ అన్నారట. ఇంతకు ఏమా నియోజకవర్గం, ఎవరా వారసుడు? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కొడుకు విశ్వనాథం రాజకీయ అరంగేట్రంకు సిద్ధమయ్యారట. తండ్రి చనిపోవడంతో అమెరికా నుంచి వచ్చిన తనయులు అంత్యక్రియలు అనంతరం గుండ అప్పల సూర్యనారాయణ ఫాలోవర్స్ టీడీపీ క్యాడర్తో భేటీ అయ్యారట. వారి అభ్యర్థన మేరకు ఇక రాజకీయ ఎంట్రీకి ఓకే చెప్పడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. 2024లో యువతకే పెద్దపీట అని అధినేత చంద్రబాబు చెప్పడంతో గొండు శంకర్ కు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అధినేత అప్పటికే గుండ లక్ష్మీదేవికి తెలిపారట, మీ వారసుడు అమెరికా నుండి వస్తే మీకే సీటు అని తెలిపిన టికెట్ ఈజీగా తీసుకున్న గుండా దంపతులకు అధినేత జలక్ ఇచ్చారట. ఆ సీటు గొండు శంకర్ కు కేటాయించగా ఆయనకు ఎమ్మెల్యే పదవి వరించింది. అలాగే గొండు శంకర్ కు మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో జిల్లాలో తనదైన శైలిలో ఎమ్మెల్యే శంకర్ దూసుకుపోతున్నారట. ఉన్న ఎమ్మెల్యేల్లో గొండు శంకర్ ఒక్కరే నియోజకవర్గంలో తిరుగుతూ నగర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న విషయం అందరికీ తెలిసి రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచాడు మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ. 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. తర్వాత అతని భార్య గుండ లక్ష్మీదేవి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మరోసారి గుండ లక్ష్మీదేవికి టీడీపీ టికెట్ ఇచ్చినా ఆమె ఓటమిని చవిచూశారు. వైసీపీ నేత ధర్మాన విజయం సాధించారు. ఆ తర్వాత సిక్కోలులో సైకిల్ పార్టీ కొంత సైలెంట్ అయింది. అయితే 2024లో లక్ష్మీదేవికి కాకుండా గొండు శంకర్ కు సీటు ఇచ్చారు అధినేత చంద్రబాబు. ఎలక్షన్ ప్రచారం టైంలోనే గుండ అప్పల సూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవిలను పిలిచి మాట్లాడిన చంద్రబాబు ఆనాడే మరోసారి తెలిపారట, మీ వారసులు వస్తే మీకే టికెట్, 2 రోజులు వెయిట్ చేస్తా, రానిచో ఈ సీటు గొండు శంకర్కి అని తెలిపారట. అలా సీటు ఈయనకు వచ్చిందనే టాక్ నేటికి జిల్లాలో నడుస్తోంది. తాజాగా గుండ సూర్యనారాయణ వారసుడిగా చిన్న కొడుకు విశ్వనాథ్ రాజకీయ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో సీఎం చంద్రబాబుని కుమారులిద్దరూ కలిశారట. పెద్ద కుమారుడు గుండ శివగంగాధర్ ఐక్యరాజ్య సమితిలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కొడుకు విశ్వనాథ్ రీసెర్చ్ స్కాలర్లుగా చంద్రబాబుకు పరిచయం చేసుకున్నారట. మరికొద్ది రోజుల్లో తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్నామని, దానికోసం మీరే ముఖ్య అతిథిగా రావాలని శివగంగాధర్ కోరారట. దాంతో చంద్రబాబు తప్పక విగ్రహావిష్కరణకు వస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు విశ్వనాథ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని కూడా తెలిపారట. సూర్యనారాయణ రాజకీయ వారసుడి ఎంట్రీకి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారట. 2 సార్లు మంత్రి పదవి చేపట్టినా అవినీతి లేకుండా తన ఆస్తులు అమ్మి రాజకీయం చేసిన గుండ అప్పల సూర్యనారాయణ అనే టాక్ నేటికి జిల్లా వాస్తవంగా ఉంది. తండ్రి అకాల మృతితో అమెరికా నుంచి వచ్చిన కొడుకులు, అమ్మతో పాటు కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించడంతో టీడీపీలో కొందరు సీనియర్లు, ఇటు ప్రతిపక్షం నేతలు శ్రీకాకుళం నియోజకవర్గ వైపే చూస్తున్నారట. నియోజకవర్గంలో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గారా మండలంలో ఇప్పటికీ అప్పల సూర్యనారాయణ అంటే ప్రాణం పెట్టేవారే ఎక్కువ. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చరిష్మా ఇంకా తగ్గలేదు. ఆయన వారసుడు రాజకీయాల్లోకి అడుగు పెడతాడని ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు శివగంగాధర్ ఐక్యరాజ్య సమితిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు విశ్వనాథ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇకపై విశ్వనాథ్ శ్రీకాకుళంలోనే ఉంటారని శివగంగాధర్ అభిమానులకు హామీ ఇచ్చారు. దీంతో ఆయన పాత వర్గం మరలా మన రోజులు వస్తాయి కదా అంటూ ఇప్పటికే రెడీ అవుతున్నారట. ఇక మేయర్ పదవి ఎవరికి, ఎమ్మెల్యే పదవి ఎవరికి అన్న చర్చ ఇప్పుడు జిల్లాలో సాగుతోందట. అధినేతకు ఇప్పుడు ఎవరికి మేయర్, ఎవరికి ఎమ్మెల్యే లేదా ఎవరికి ఎమ్మెల్సీ ఇస్తారా అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తోంది. టీడీపీ అధిష్టానం కూడా ఈ కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపిస్తుందట. నిజానికి గత ఎన్నికల్లోనే విదేశాల్లో ఉన్న అప్పల సూర్యనారాయణ కుమారులను చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కానీ గతసారి వారిద్దరూ అంత ఆసక్తి చూపించలేదు. గుండ అప్పల సూర్యనారాయణ మరణం తరువాత వారి ఆలోచన మారినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం రాజకీయాల్లో కొంతమేర మార్పులు తప్పవని చెప్పాలి. క్లీన్ ఇమేజ్ ఉన్న
గుండా ఫ్యామిలీ నుంచి వారసుడు తెరపైకి రావడంతో గుండా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గోండు గుండా రెండు వర్గాలను అధిష్టానం సమన్వయం చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.